మీకు ఎప్పుడైనా అనిపించిందా పాస్ట్ లైఫ్ మన గత జన్మ మనకు గుర్తొస్తే ఎలా ఉంటుందని? ఒక్కసారైనా గుర్తు రావచ్చు కదా అని నాకెప్పుడూ అనిపిస్తూ ఉంటుంది. ఎందుకంటే పాస్ట్ లైఫ్ ఈజ్ వెరీ ఫ్యాసినేటింగ్ సబ్జెక్ట్ ఫర్ మీ. నాకు 15 ఇయర్స్ ఉన్నప్పటి నుంచి ఈ పాస్ట్ లైఫ్ రీఇన్కర్నేషన్ అంటే తిరిగి పుట్టడం అనే దాని మీద, డెత్, బర్త్ ఇలాంటి వాటి మీద ఎక్కువ నాకు ఇంట్రెస్ట్ ఉంటూ ఉండేది. ఆ సబ్జెక్ట్స్ అన్ని పట్టుకొని ఇది చేస్తూ ఉండేదాన్ని. సో మీకు కూడా ఖచ్చితంగా ఏదో ఒక మూమెంట్లో అనిపించి ఉంటుంది, అసలు ఈ గత జన్మలేంటి, గత జన్మ కర్మ ఏంటి, వాటి వల్ల మనం ఇప్పుడు అనుభవించడం ఏంటి, ఏంటి గోలంతా అని. అయితే ఈ గత జన్మ గుర్తొస్తే బాగుంటుంది కదా అన్న ఆశ ప్రతి ఒక్కరిలోనూ ఉంది. అయితే మనం ఏ రకంగా ఈ పాస్ట్ లైఫ్ని, గత జన్మని గుర్తు తెచ్చుకోగలం? ఇది 100% కన్ఫర్మేషన్ అయితే కాదు, బట్ ఎక్కడో చదివాను, దాన్నే చెప్తున్నాను. అదేంటి అంటే ఒక్కొక్క గ్రహం మనకి ఇప్పుడు D1 చార్ట్, మన రాశి లగ్న చార్ట్ ఏదైతే ఉంటుందో, లగ్న చార్ట్ ఏదైతే ఉంటుందో, ఈ లగ్న చార్ట్ లో ఫస్ట్ హౌస్ ఉంటుంది కదా మన లగ్నం. ఈ లగ్నంలో కనుక ఈ 9 గ్రహాలు ఎవరికైనా సరే డైరెక్ట్ గా ఉన్నా, లేదు అంటే ఏదో ఒక గ్రహ దృష్టి దాని మీద పడతా ఉన్నా, ఈ వీడియో అనేది కొంతవరకు రిలేటెడ్ గా ఉంటుంది. అయితే ఇది ఖచ్చితంగా మీకు గత జన్మ గుర్తొస్తుంది అనేది కాదు, కానీ లెట్స్ గివ్ ఇట్ ఏ ట్రై. మేబీ చేయండి, వస్తే రావచ్చు. ఓకే, జోక్సే పార్ట్. సో ఈ వీడియో అయితే దాని గురించే, ఏం చేస్తే మనకి మన గత జన్మ స్మరణలు అనేవి గుర్తొస్తాయి. అది 6th సెన్స్ ద్వారా కానివ్వండి, మెమరీ ద్వారా కానివ్వండి, విజువలైజేషన్ ద్వారా కానివ్వండి, ఇంట్యూషన్ ద్వారా కానివ్వండి, వాట్ ఎవర్ ఇట్ మైట్ బి రావచ్చు. గత జన్మ అంటే సినిమాలో చూపించినట్టు కళ్ళు తిరిగి పడిపోయి మీరంతా ఇదంతా చేసి ఇదంతా కాదు, రియల్ లైఫ్లో వేరుగా ఉంటుంది కదా. సో ఈరోజు మనం దాని గురించి మాట్లాడుకోబోతూ ఉన్నాము. సో లేట్ చేయకుండా లెట్స్ గెట్ ఇన్ టు ద టాపిక్. అయితే ఈ ఇందాక చెప్పినట్టు D1 చార్ట్లో ఫస్ట్ హౌస్లో ఏ గ్రహం ఉంటే ఎటువంటివి ప్రాక్టీసెస్ చేస్తే మనకి పాస్ట్ లైఫ్ గుర్తొచ్చేటువంటి అవకాశం ఉంటుంది అనేది ఈ వీడియో. కాబట్టి ఒక్కొక్క గ్రహాన్ని చూద్దాం. మూన్, చంద్రుడు కనుక లగ్నంలో కనుక ఉంటే ఇవి ఉంటాయి కదా, నదులు ఉంటాయి కదా, గంగా, కృష్ణ, గోదావరి, మన మన నదులు ఏవైతే మనం ఎక్కువగా పూజిస్తూ ఉంటామో, ఆరాధిస్తూ ఉంటామో, అటువంటి నదీ స్థానాలు అనేవి చేయడం వల్ల వీళ్ళకి గత జన్మ స్మృతులు, లేదు అంటే ఆ ఇంట్యూషన్, లేదు అంటే ఒక స్పార్క్ లాగా అలా వచ్చిపోవడం కానీ, సో ఇటువంటివి వచ్చేటువంటి అవకాశం, ఎంతో కొంత తెలిసేటువంటి అవకాశం అనేది ఉంటుంది అని చెప్తుంటారు. అయితే వీనస్ కనుక చూసినట్లయితే, వీనస్ ఏంటి అంటే భక్తి, విపరీతమైనటువంటి భక్తి చేయడం అంటే ఏంటి? దైవనామస్మరణ, దైవ దర్శనం, దేవుడి పట్ల వినయంగా విధేయతగా ఉండడం, ఆయన్ని స్తుతించడం, స్తోత్రించడం, ఇట్లాంటివన్నీ కూడా ఏ లాట్ ఆఫ్ డ్యువాలిటీ అనుకోండి, ఒక రకంగా చెప్పాలంటే విపరీతమైన భక్తి కలిగి ఉండడం. సో అది చేసినప్పుడు మీకు గత జన్మల యొక్క స్మరణ అనేది రావడానికి అవకాశం అనేది ఉంటుంది. అదే మార్స్ ఉన్నప్పుడు మీరు యోగా చేయాలి. ఏ యోగా? హఠ యోగా కానివ్వండి, క్రియా యోగా అంటే ప్రాణాయామం కానివ్వండి, లేదు అంటే ఏదో ఒక ఫిజికల్ బాడీ తోటి చేసేటువంటి ఏ కైండ్ ఆఫ్ యోగా అయినా పర్వాలేదు. సో అటువంటి యోగా అనేది చేస్తూ ఉన్నప్పుడు మీకు పాస్ట్ లైఫ్ రిమెంబరెన్స్ అనేది రావడానికి అవకాశం ఉంటుంది అనేది చెప్తుంటారు. ఇకపోతే జూపిటర్ ఉంటే జ్ఞానాన్ని సంపాదించడం, నాలెడ్జ్ని షేర్ చేయడం, లేదు అంటే నాలెడ్జ్ని ఎక్వైర్ చేసుకోవడం, నాలెడ్జ్ తోటి అందరికీ ఆ లైట్ని అందించడం, ఇలాంటివి చేస్తూ ఉన్నప్పుడు మీకు మీ గత జన్మకి సంబంధించినటువంటి ఎంతో కొంత కావాల్సినటువంటి ఇన్పుట్స్ అనేవి దొరుకుతాయి. అదే సన్ కనుక ఉంటే కర్మ చేయాలి, మీ ధర్మాన్ని మీరు పాటించాలి. మీరు ఏమైపోతున్నా సరే ధర్మాన్ని, న్యాయాన్ని వీడనాడకుండా దాని పట్ల మీరు సెల్ఫ్ కాన్ఫిడెంట్గా ఉంటూ, సెల్ఫ్ రెస్పెక్ట్తో ఉంటూ, మీరు చేయాల్సినటువంటి ధర్మాన్ని మీరు చేస్తూ, మీ డ్యూటీని పక్కన పెట్టకుండా ఎట్టి పరిస్థితుల్లోనూ దాన్ని కంప్లీట్ చేసే విధంగా ఆ పట్టుదల ఏదైతే ఉందో దాంతో ఉన్నప్పుడు మీకు మీ గత జన్మల యొక్క తత్వం అనేది తెలియడానికి అవకాశం ఉంటుంది.
ఓకే. అదే శని ఉన్నాడు అనుకోండి, మీరు బ్రహ్మచర్యాన్ని పాటించాలి. బ్రహ్మచర్యాన్ని పాటిస్తూ ఉండడం వల్ల అప్పుడు మీకు ఈ గత జన్మకి సంబంధించినటువంటి రుణం కానీ, కర్మ కానీ, లేదు అంటే దానికి సంబంధించినటువంటి మెమరీస్ కానీ, ఇన్పుట్స్ కానీ వచ్చేటువంటి అవకాశం అనేది ఉంటుంది. లేదు అంటే దానివల్ల వచ్చినటువంటి కర్మ బ్యాగేజ్ ఏదైతే ఉందో అది పోవడానికి అవకాశం ఉంటుంది. తగ్గడానికి అవకాశం ఉంటుంది. అండ్ బుధుడు కనుక ఉంటే బుద్ధి ఎప్పుడూ కూడా మీ లాజిక్ని, మీ ప్రాక్టికాలిటీ అండ్ రేషనాలిటీ ఇలాంటివన్నిటిని కూడా సరిగ్గా అప్లై చేస్తూ ఉండాలి. అండ్ మీ కమ్యూనికేషన్ అనేది బాగా పెంచుకుంటూ ఉండాలి. మీ బుద్ధి ఏదైతే ఉందో అది ఒక వరం. సో ఈ బుద్ధి తోటి మీరు మీ స్పీచెస్ తోటి ఆ బుద్ధిని, ఆ ఇంటలెక్చువాలిటీని అందరికీ షేర్ చేసుకుంటూ ఉండాలి. ఓకే, దాన్ని ఇంకా పెంచుకుంటూ ఉండాలి, దాని మీద ప్రాక్టీస్ చేస్తూ ఉండాలి. యాజ్ మచ్ యాజ్ నాలెడ్జ్ అనేది తెచ్చుకుంటూ ఉండాలి. మీ కమ్యూనికేషన్ చాలా జాగ్రత్తగా ఉండాలి. సో ఇటువంటి చేయడం వల్ల ఆ పాస్ట్ లైఫ్ కర్మ తగ్గడం కానీ, లేదు అంటే పాస్ట్ లైఫ్కి సంబంధించినటువంటి సమ్ ఇన్పుట్స్ అనేవి ఈ జీవితంలో మీకు తెలియడం కానీ ఉంటుంది. అదే రాహు ఉంటే ఖచ్చితంగా తీర్థయాత్రలు అనేవి చేయాలి. తీర్థయాత్రలు అనేవి చేస్తూ ఉన్నప్పుడు అప్పుడు మీకు ఈ పాస్ట్ లైఫ్కి సంబంధించినటువంటి కర్మబంధాలు కానివ్వండి, లేదు అంటే పాస్ట్ లైఫ్కి సంబంధించినటువంటి విషయాలు కానివ్వండి తెలిసేటువంటి అవకాశం అనేది ఉంటుంది. అలాగే కేతు ఉన్నప్పుడు ఏంటి అంటే మీ కోరికల మీద మీరు దృఢమైనటువంటి పట్టుని కలిగి ఉండాలి. ఒక డిటాచ్డ్ మేనర్ని కలిగి ఉండాలి. ఆ డిటాచ్మెంట్ అనేది ఉండాలి. ఓకే, ఆ డిటాచ్మెంట్ అనేది లేకుండా మీ కోరికల వెంట మీరు పరిగెడుతున్నారు అంటే మాత్రం అది కొంచెం ఇబ్బందికరంగా తయారయ్యేటువంటి అవకాశం ఉంటుంది. అయితే ఈ డిటాచ్డ్ మేనర్లో కనుక మీరు ఉండి మీ లైఫ్ స్టైల్ని దాని విధంగా అంటే ఆ పాత్లో కనుక తీసుకువెళ్ళినట్లయితే అప్పుడు మీకు ఈ పాస్ట్ లైఫ్కి సంబంధించినటువంటి ఎంతో కొంత ఇన్పుట్స్ అయితే దొరికేటువంటి అవకాశం అనేది ఉంటుంది. సో ఇది విషయం. అయితే ముఖ్యంగా మీ చార్ట్లో ఫస్ట్ హౌస్లో ఏ ప్లానెట్ ఉందో చెప్పండి. మీరేం చేయాలో దాదాపుగా నేను చెప్తాను. మీరేం చేస్తే మీకు పాస్ట్ లైఫ్ ఇన్పుట్స్ దొరకచ్చు, లేదు అంటే ఏది చేయకూడదు అన్న విషయాన్ని నేను చెప్తాను. మిగిలినవన్నీ అవసరం లేదు, జస్ట్ ఫస్ట్ హౌస్ అండ్ ప్లానెట్ అంతే, అంతకుమించి ఏం అక్కర్లేదు. సో అది విషయం. ఈరోజు అయితే మీరు కొత్త ఒక టాపిక్ నేర్చుకున్నారు, తెలుసుకున్నారని అనుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. థ్యాంక్ యూ. నమస్తే. జై హింద్.